చూడండి. సబ్ఫైలము మూడవది ఏంది వట్టిపేట అంటే వెన్నుపూస. దీనికే క్రేనియేటా అంటారు. క్రేనియేటా. సబ్ఫైలం వట్టిపేటను ఇంకొక పేరు క్రేనియేటా. క్రేనియేటా అంటే ఏంది? మన బ్రెయిన్ చుట్టూ ఉండే చిప్ప ఎముకలు అనమాట, క్రేనియం ఎరువు. ఇప్పుడు ఈ సబ్ఫైలం వట్టిపేట, సబ్ఫైలం క్రేనియేటా అనేది చూడండి ఎన్ని విధాలుగా డివైడ్ అయిందో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి అడుగుతున్నాడు. వట్టిపేట అనేది, సబ్ఫైలం వట్టిపేట అనేది డివైడ్ అయింది ఏంటంటే సూపర్ క్లాసెస్గా డివైడ్ అయింది. సూపర్ క్లాస్ ఒకటేమో ఇది సూపర్ క్లాసు అజ్ఞాత, ఇక్కడ సూపర్ క్లాసు జ్ఞాతోస్టొమాటా. దవడలు లేకోకుంటే అజ్ఞాత అంటారు, దవడలు ఉంటే మాత్రం జ్ఞాతోస్టొమాటా అంటారు. అజ్ఞాత దవడలు లేవు, జ్ఞాతోస్టొమాటా దవడలు ఉన్నవి అని అర్థం. ఇవి అజ్ఞాతలో ఉండే జీవులు ఎక్స్టాంట్ క్లాస్. అంటే ఎక్స్టాంట్ క్లాస్ అంటే దాని అర్థం ఏంది అంటే అంతరించిపోయినాయి. ఎప్పుడో మనం భూమి పుట్టకముందు అంతరించిపోయినాయి అంటే. సో ఎక్స్టాంట్ క్లాస్ అంటే అంతరించిపోయినాయి. ఎగ్జాంపుల్ ఏంది? అగ్నస్తమంతో సైక్లోస్టొమాటా. నెక్స్ట్ జ్ఞాతోస్టొమాటాలో కూడా ఎక్స్టాంట్ క్లాసెస్ అంటే ఇంకా మిగిలినవి ఎక్స్టాంట్. ఏది జ్ఞాతోస్టొమాటాలో? కాండ్రెక్టీసిస్. ఓకే, చూడండి ప్రొనౌన్సియేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, జువాలజీ కాబట్టి కాండ్రెక్టీసిస్. తర్వాత రెండవది బతుకునేది ఏంటంటే ఆస్టిఇక్తీసిస్. మూడవది యాంఫీబియా. నాలుగవది రెప్టీలియా. ఐదవది ఏవ్స్. ఆరవది మ్యామిలియా. కాండ్రెక్టీస్, ఆస్టిక్తీస్, యాంఫీబియా, రెప్టీలియా, ఏవ్స్, మ్యామిలియా. కాండ్రెక్టీస్, ఆస్టిక్తీస్, యాంఫీబియా, రెప్టేలియా, ఏవ్స్, మ్యామిలియా. ఇక్కడ బతుకునేవి సైక్లోస్టొమాటా. సో ఇవన్నీ ఇక్కడ ఇది బతుకుంది, ఇక్కడ ఇవి బతుకున్నాయి అంతే. మిగతావన్నీ ఏమైపోయినాయి? అంతరించిపోయినాయి అని చెప్తున్నాడు. ద మెంబర్స్ ఆఫ్ ది సబ్ఫైలం వట్టిపేట పొసెసెస్ నోటోకార్డ్. అవును, నోటోకార్డు చూపిస్తాయి. ఎప్పుడు? డ్యూరింగ్ ద ఎంబ్రియానిక్ పీరియడ్. చిన్న ఎంబ్రియానిక్ పీరియడ్లో వట్టిపేట కడుపు లోపల నోటోకార్డు చూపిస్తుంది. ఓకే, నోటోకార్డ్ ఈజ్ రిప్లేస్డ్ బై పార్షియల్లీ కానీ లేకుంటే హోల్లీ బై ఏ కార్టిలేజినియస్ ఆర్ బోనీ వర్టిబల్ కాలంతో అడల్ట్లో రీప్లేస్ అవుతుంది. రైట్. ఇట్ ఈజ్ ట్రూ దట్ ఆల్ ద వర్టిబ్రేట్స్ ఆర్ కార్డేట్స్. ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ కార్డేట్స్ బట్ ఆల్ కార్డేట్స్ ఆర్ నాట్ వర్టిబ్రేట్స్. చూడండి, అన్ని వర్టిబ్రేట్స్ మొత్తం కలిపి ఏమంటారు? దాన్ని కార్డేటా జీవులు అనొచ్చు. కానీ అన్ని కార్డేటా జీవులని మాత్రం వర్టిబ్రేట్స్ అని అనలేమని చెప్తున్నాడు. ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ కార్డేట్స్, ఆల్ కార్డేట్స్ ఆర్ నాట్ వర్టిబ్రేట్స్. అంతే. ఇది కూడా డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కొటేషన్. బిసైడ్స్, దీంతో పాటు ద బేసిక్ కార్డేటా క్యారెక్టర్స్. బిసైడ్స్ ది బేసిక్ కార్డేటా క్యారెక్టర్స్ వర్టిబ్రేటా హ్యావ్ పెయిడ్ అపెండేజెస్. అంటే ఏంది? కాళ్ళు కూడా రెండు జతలు ఉంటాయి. పెయిడ్ అపెండేజెస్ విచ్ మే బీ ఫిన్స్ ఆర్ లింబ్స్ అండ్ దే ఆర్ విత్ ఆర్ వితౌట్ జాస్. మనకు నడవడానికి కాళ్ళు ఎలాగైతే ఒక జత ఉంటావో వర్టిబ్రేట్స్లో కూడా అపెండేజెస్ ఎప్పుడు జతలుగా ఉంటాయి. చేపల్లో వాటిని పేరేం పిలుస్తారు? ఫిన్స్ అని పిలుస్తారు. ఒకవేళ జంతువులు అయితే లింప్స్ అని పిలుస్తారు. అవి ఎలా ఉంటాయంట? విత్ జా, వితౌట్ జా. చూడండి, విత్ జా ఫిన్స్ ఉంటాయి, వితౌట్ జా కూడా ఫిన్స్ ఉంటాయి. విత్ జా లిప్స్ ఉంటాయి, వితౌట్ జా లింప్స్ ఉంటాయి. హార్ట్ మాత్రం ఎప్పుడు కూడా వెంట్రలే, వెనక సైడే. హార్ట్ ఎప్పుడు కూడా వెంట్రలే ఉంటుంది. ఓకే, వెంట్రల్. హార్ట్ ఈజ్ వెంట్రల్ మస్కులార్ విత్ 2, 3 or 4 chambers. Heart is ventral muscular with 2, 3 or 4 chambers. Mesonephric or metanephric.
మీసోనెఫ్రిక్ ఆర్ మెటానెఫ్రిక్. మీసోనెఫ్రిక్ ఆర్ మెటానెఫ్రిక్ చెప్పా కదా నేను. మెటానెఫ్రిక్ అంటే ఏంది? నెఫ్రిడియాతో నెఫ్రోస్టోమ్స్ ఉంటే మెటానెఫ్రిడియా, అదే నెఫ్రిడియాతో నెఫ్రోస్టోమ్స్ లేకపోతే మిసోనెఫ్రిడియా. ఇది నేను ఇంతకుముందు లెసన్లో చెప్పిన, నేను అది ఎనిమల్ డైవర్సిటీ 1లో చెప్పినాను. మిసోనెఫ్రిడియా వేరు, మెటానెఫ్రిడియా వేరు. నెఫ్రిడియోస్ పోర్స్ ఉండవు దీంట్లో ఉంటాయి. కిడ్నీస్ ఆర్ ఆర్గాన్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్ అండ్ ఆస్మోరెగ్యులేషన్. మీసోనెఫ్రిక్ ఆర్ మెటానెఫ్రిక్ కిడ్నీస్ ఆర్ ద ఆర్గాన్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్ అండ్ ఆస్మోరెగ్యులేషన్. ఇవి కానీ 2 కిడ్నీస్ ఉంటాయి. అంటే ఏంది? వీడు చెప్పేది ఏంటి అంటే మీసోనెఫ్రిక్ కిడ్నీస్ కానీ మెటానెఫ్రిక్ కిడ్నీస్కి కానీ మనకు బాత్రూమ్ కూర్చోవడానికి కానీ ఆస్మో రెగ్యులేషన్కి కానీ ఉపయోగపడతా అంటున్నాడు. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్.